హాయ్ గైస్, గెట్ రెడీ విత్ మీ టు ఏ ఆఫీస్. సో ఈరోజు అయితే నేను నా ఆఫీస్ టూర్ చూపిస్తాను. అంటే మై డే అట్ ఆఫీస్ అనుకోండి. సో సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ. అసలుకి ఈ చలికాలం తట్టుకోలేకపోతున్నాం. అసలుకి 7 years బ్యాక్ ఉందంటే ఇంత చలి, అసలు ఎంత చలి అంటే మార్నింగ్ లేచేసరికి పెద్దల చుట్టూ ఇలాగ క్రాక్స్ వచ్చేస్తున్నాయి, అంత చలి. సో మీలో ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉండి నాకు ఏది యూజ్ చేసినా పడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాక్స్టైల్ బ్రాండ్ కళ్ళు మూసుకొని యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో నాకు కూడా ఇంతకుముందు అంటే ఇలానే వింటర్లో నేను ఏ మాయిశ్చరైజర్ రాసుకున్నా కానీ నాకు 2 daysకి మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి అలా అయిపోయేది అనమాట. సో నేను చాలా సెర్చ్ చేసి చాలా రివ్యూస్ చూసి ఫైనల్లీ ఫాక్స్టైల్ బ్రాండ్కి అయితే వచ్చేసాను. చాలా బాగుంటుంది, అసలు ఏ స్కిన్ వాళ్ళని యూజ్ చేయొచ్చు. సో ఫైనల్లీ మాయిశ్చరైజర్ అయితే పెట్టేసుకున్నాను. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళాలనిపించకపోతే జ్వరం తగిలింది, అది తగిలింది, ఇది తగిలిందని డ్రామాలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు నిజంగా జ్వరం వచ్చి చచ్చిపోతున్నా కానీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. తప్పదు, ఏం చేస్తాం. అండ్ ఇవాళ మీ అందరికీ ఏదో చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా మర్చిపోయాను ఏం చెప్దాం అనుకున్నాను. ఇలా ఉంటుంది అనమాట మెంటల్ స్టెబిలిటీ. చూసారా ఈ చలికి జలుబు దగ్గు అన్నీ వచ్చేస్తున్నాయి. అయినా ఆఫీస్కి వెళ్ళాలి. ఏం పని చేయకుండా శాలరీ ఇచ్చే జాబ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వర్కులు ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు శాలరీ కావాలి. అప్పుడే కదా మనం మనకి ఇష్టమైన కొనుక్కోవచ్చు, మనకి ఇష్టమైన లైఫ్ మనం బతకొచ్చు, మనకి ఇష్టమైనవి తినొచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం కోసం అయితే అది ఏ జాబ్ అయినా మనం చేస్తే బాగుంటుంది. సో ఇదైతే నా సన్ స్క్రీన్ అయిపోయింది. వేరేది ఆర్డర్ చేశాను కానీ ఇంకా రాలేదు. సన్ స్క్రీన్ 2 fingers వల్ల అయిపోయింది కాబట్టి ఇది కూడా అసలు లేదు, ఎలా అడ్జస్ట్ చేస్తుంది. అండ్ సెన్సిటివ్ స్కిన్కి ఇంకేమైనా బ్రాండ్స్ ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. కాసులు పెట్టుకుంటున్నాను. నాకు ఎందుకో తెలీదు, ఒక 10-15 days నుంచి ఐ ఇచ్చింగ్ వస్తున్నాయి అన్నమాట. 2 eyes కూడా ఎందుకో తెలీదు. ఫుల్ ఇలా ఇలా అని ఇక్కడైతే రప్చర్ అయినట్టు అయింది కొంచెం. సో అందుకే కొన్ని రోజులు అయితే ఐలైనర్ కాజల్ అవాయిడ్ చేయాలనుకుంటున్నా. సో లైట్గా పెట్టినట్టు ఇట్లా పెడుతున్నా అన్నమాట. అసలు పెట్టలేదు అనుకోండి, జస్ట్ అలా కొంచెం అంతే. సో ఫైనల్లీ అయితే లిప్ బామ్. ఇది లేకపోతే పని అవ్వదన్నమాట ఇప్పుడు వింటర్లో. నేను ఇంతకుముందు లిప్ బామ్ కూడా జస్ట్ అప్లై చేసుకొని 5 minutes నుంచి తుడిపేసేదాన్ని. గ్రీజీగా అట్లా అనిపించేది అనమాట నాకు. సో ఇదైతే హిమాలయ లిప్ బామ్. చీప్ అనుకోకండి, పెద్ద బ్రాండ్స్ కన్నా ఇదే బెస్ట్. అసలు స్మెల్ కూడా బాగుంటుంది. అసలు గ్రీజీగా అలా ఏమి ఉండదు. కావాలంటే వాడుకోవచ్చు మీరు కూడా. స్మూత్ అవుతాయి అన్నమాట. బేబీ లిప్స్ లాగా స్మూత్ ఉంటాయి కొంచెం. అది క్యారీ చేయాలి ఎప్పుడు. సో అదనమాట సంగతి. ఇప్పుడైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, స్టార్ట్ అవ్వాలి. జుట్టు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను. నాకైతే నార్మల్గా మార్నింగ్ 7 to evening 5 నా వర్క్ టైమింగ్స్. సో నేను ఒక్కోసారి 9కి వెళ్ళి 4-5 వరకు ఉంటాను. లేదంటే ఒకేసారి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి వెళ్తాను. ఇవాళ అయితే లంచ్ చేసేసాను. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోదాం. బాయ్. జుట్టు అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వేసుకుంటాను, ఎందుకంటే
మనం వెళ్ళే క్యాబ్స్లో ఆటోల్లో మొత్తం ఖరాబ్ అయిపోతుంది అనమాట. అసలే మన చుట్టూ యాడి చుట్టూ. సో ఆఫీస్లో కలుసుకుందాం, బాయ్. ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. అలా సన్సెట్ టైంని ఎంజాయ్ చేసుకుంటూ ఆఫీస్లోకి అయితే వెళ్తున్నాను. మాదైతే దివ్యశ్రీ ఓరియన్, అది గచ్చిబౌలిలో ఉంటుంది. టోటల్ 7 బిల్డింగ్స్ అయితే ఉంటాయి దివ్యశ్రీ మొత్తంలో. మాదైతే లాస్ట్ బిల్డింగ్ 7 ఎక్సెంచర్. అందరూ వర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారనమాట ఇంటికి. ఫైనల్లీ అయితే ఆఫీస్కి వచ్చేసాను. వెళ్ళిన వెంటనే మిర్రర్ సెల్ఫీస్ అయితే మ్యాండేటరీ కదా. సో సడన్గా వర్క్ అయితే వచ్చేసింది అండ్ అది రిజాల్వ్ అవడానికి 2 hours టైం పట్టింది. బ్యాక్ టు బ్యాక్ కాల్సే సరిపోయాయి. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని లాగ్ ఆఫ్ అయ్యి ఆకలేస్తుందని క్యాఫ్టేరియాకి అయితే వెళ్ళాను. అసలు అక్కడ ఫుల్ క్రౌడ్. ఫ్రైడే కూడా, మరి ఫ్రైడే లాస్ట్ డే అని ఉందో లేదంటే ఎందుకుందో అయితే తెలియదు, కానీ ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఆర్డర్ చేసుకోవడానికి 15 to 20 minutes పట్టింది నాకైతే. సో వెళ్ళి అయితే ఫస్ట్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను. అది ఎంత అంటే అంత చండాలంగా ఉంది. అంత వర్స్ట్ ఫ్రైడ్ రైస్ నేను ఎక్కడా తినలేదు. మీ ఆఫీస్లో కూడా ఇలానే ఉంటుందా ఫుడ్? కమెంట్ అయితే చేసేయండి. అండ్ మీరు ఏ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో కూడా కమెంట్ చేయండి. సో తినేసి టీ తాగుదామని వెళ్ళేసరికి అక్కడ ఇంకా క్రౌడ్ ఉంది. 50 members క్యూలో ఉన్నారు. సో వెళ్ళి రూమ్కి వెళ్ళి తాగుదాంలే అని వచ్చేసరికి అక్కడ షటిల్ అండ్ బస్సు, ఆఫీస్ బస్సు 2 రెడీలో ఉన్నాయి. నేనైతే షటిల్ ఎక్కి రిటర్న్ అయిపోయాను. ఇదైతే అవుట్ సైడ్ ఫుడ్ కోర్ట్ అనమాట. దివ్యశ్రీ ఓరియన్లోనే ఇది బయట ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంటుంది. క్యాఫ్టేరియాలో అంత బాగోదు మాకు. ఇదైతే అవుట్ సైడ్ గేట్ అనమాట. ఇక్కడ ఐడి కార్డ్ చెకింగ్ ఉంటుంది. అసలు ఎవరిని లోపలికి రానివ్వరు. ఇదేమో నా రూమ్కి వెళ్ళే వే అనమాట. గల్లీలోంచి వెళ్ళొచ్చు. జస్ట్ 5 minutes వాకబుల్. ఈరోజు అయితే ఫ్రైడే మార్కెట్ ఉంటుంది మాకు మా రూమ్ దగ్గర. సో టీ తాగి ఫస్ట్ ఫ్రైడే మార్కెట్కి వచ్చి నాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. అసలు హాస్టల్ ఫుడ్ తినాలంటే ఏడుపు వస్తుంది. ఇలాంటి టైంలోనే ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఎవ్రీ వీక్ అయితే నేను మార్కెట్లో నాకు కావాల్సిన అన్ని వెజ్జెస్ అన్నీ కొనుక్కుంటాను ఆ వీక్కి సరిపడా. సో ఇవన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నాను నేను మార్కెట్లో. మరి అయితే ఇలా అయిందండి. షోల్డర్ పెయిన్ వస్తుంది బ్యాగ్ పట్టుకొని. సో నా లేజీ ఆఫీస్ డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్.